మాకు తెలుసులేవా రోడ్డు మీద ఉన్న ఇదేంటి అంత అర్జెంట్గా తెలుసుకోవాలా? ఏమో ఏమట్లో ఏ మాణిక్యం ఉందో. అయితే తీసి చూడు. వీడికి మాణిక్యం అక్కర్లేదన్నమాట. పేడ జుట్టు కలర్ కూడా కొంచెం తేడా ఉందండి. తల్లిపోలికేనండి. పాపి కమ్ హియర్. ఇదేంటే అడగకుండా ముద్రిచ్చేస్తుంది. ఇది కూడా తల్లిపోలికేనా? బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లలు సంసారం అయిపోయింది. 25 ఏళ్ల నుండి మా అయ్య ఎవరని అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి. ఇదిగో నా ఫోటో పెట్టి మా ఫోటో తీవా స్వామి. గూగుల్ తల్లి, అమ్మ గూగుల్ తల్లి, మా అయ్య బిల్ గేట్స్ బిల్ క్లింటన్ అయ్యేటట్టు చూడు తల్లి. అయ్యా గబ్బునాయాలా, ఈ వయసులో నీ అబ్బాయి కనుక్కొని ఏం చెప్తావురా? ఆస్తిలో వాడు అడుగుతావా? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా, అనుకుంది సాధించవరకుంటా. బెస్ట్ ఆఫ్ లక్. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. కాస్త జాగ్రత్త బాబు. సార్ ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాప్ ఓనర్ గారు దయచేయండి. అబ్బా మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు అతనికి ఇచ్చేశారా? అవన్నీ తర్వాత ముందు ఈ సంగతి చెప్పండి. భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది. మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం. ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి